ఈ ఏకాదశికి మనమందరము కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం. ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడంలో ప్రత్యేకత ఏమిటి అంటే, మనకి గంగా నది ఉంది. గంగా నది ఆవిడ ఎప్పుడు ఉత్తరం వైపు తిరుగుతుందో అబ్బా ఉత్తరవాహినండి అని నమస్కారం చేసుకుంటూ ఉంటాం. ఉత్తరవాహిని అంటే శక్తి తనంతట తను స్వతసిద్ధంగా పరమాత్మలో కలవాలి అనుకోవడం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ తల్లి? హిమవత్ పర్వతాల్లో ఇచ్చి పుట్టింది. పుట్టి ప్రయాణం చేస్తూ చేస్తూ ఉత్తరం వైపు ఉండేటటువంటి తన పుట్టింటి వైపు తిరిగినటువంటి సందర్భంగా ఉత్తరవాహిని అంటాం. అంటే ఈ జీవుడు తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత, ఆ ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపహద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అని పరమాత్మ నుంచి జీవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఈ జీవుడు మళ్ళీ ఆత్మోన్ముఖుడై ఆ పరమాత్మతో ఐక్యం కావాలి అంటే ఏం చేయాలి అంటే ఉత్తర వైపు ప్రయాణం చేయాలి. గంగా నది ఎలా అయితే తన పుట్టింటి వైపు తిరిగిందో ఈ జ్ఞాన గంగా అనేటటువంటిది కూడా ఆ పరమాత్మ వైపు ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేయాలి అని చెప్పడానికి సంకేతముగా ఈ ఏకాదశిని నిరాహారంగా ఉంటూ నిద్ర లేకుండా ఉంటూ ఆ పరమాత్మని ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని ఇందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అని అంతటా ఉన్న పరమాత్మని శోధించే ప్రయత్నము చేయడము అనేది ఈ ఏకాదశికి చాలా ప్రత్యేకమైనటువంటి లక్షణంగా చెప్తారు.